క్రీస్తునందు లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలకు, చేరివచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొన్ని దినాలుగా ఒక అంశంపై క్రైస్తవ్యంలో కొందరు, ఎక్కువ మంది కాదు, కొన్ని వాదనలు పెట్టుకుంటూ, వివాదాలు చేసుకుంటూ, వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఒకరిపై ఒకరు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ విషయమే, విగ్రహాలకు బలి అర్పించింది క్రైస్తవుడు తినవచ్చా తినకూడదా? విగ్రహాలకు బలి అర్పించింది క్రైస్తవుడు తినవచ్చా తినకూడదా? దీని విషయమై క్రైస్తవ్యంలో సహోదరులైన కొందరు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ విసురుకోవటాలు, ఒకరు డిబేట్కు పిలవటాలు, మరి ఒకరు వస్తామనడం, క్రైస్తవ్యంలో ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ ఈ విషయం మీద కనబడుతూ ఉంది. వీళ్ళిరువురు, ఒక ఇరువురి గురించి మనం నిత్యం చూస్తున్నాం. ఈ విషయంలో వివాదాలు చేసుకోవడం. వీళ్ళిద్దరికీ పాఠాలు చెప్పిన వాడిని నేను గనక వీళ్ళకి మళ్ళీ ఇంకో పాఠం చెప్పాలని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ నా దగ్గర కూర్చొని పాఠాలు నేర్చుకున్న వాళ్ళే. చదివేస్తే ఉన్నమతి పోయిందని కొంతమంది నేర్చుకున్న తర్వాత ఇలా అయిపోతారు. ఎనీవే, ఇప్పుడు వాళ్ళపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయను. కానీ బైబిలులో ఏముంది, బైబిల్ ఏం చెబుతుంది, ఏం వ్రాయబడింది, లేఖనాల నుంచి చాలా జాగ్రత్తగా మనం అంతా ఆలోచించాలి. సమయం లేదు కనుక చాలా షార్ప్గా కొద్ది సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను చూస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, విగ్రహము అన్నది దేవునికి నచ్చనిది అని పాత నిబంధనలో మనం చదువుకున్నాం. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలోనే ఆయన ఏం మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. ఒకసారి చదువుదాం, ఎందుకైనా మంచిది. దయచేసి మీ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండం 20వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. నిర్గమకాండం 2వ అధ్యాయం వేగంగా చదవండి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుగుపల్లికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగా, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయమును 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకోను వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను గనుక పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు ఏ రూపమును మీరు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి నమస్కరించకూడదు, దాన్ని పూజించకూడదు అన్నాడు. ఎందుకంటే నేను రోషం కలిగిన వాడిని. ఏమండి, దేవుణ్ణి విడిచిపెట్టి మరో రూపము నా తండ్రి అని చెబితే దేవుడు అసలు ఇష్టపడ్డాడు. మనల్ని కన్న తండ్రి కూడా అలాగే ఉంటాడు. మీరు బిడ్డల కంటే మీరు తండ్రులు తల్లులైతే మీ ఉద్దేశం కూడా అలాగే ఉంటుంది. నేను కన్న బిడ్డ నన్ను తండ్రి అని పిలవాలి అనుకుంటాను, మీరు కన్న బిడ్డలు మిమ్మల్ని తండ్రి అని పిలవాలి, తల్లి అని పిలవాలి అనుకుంటారు. నిన్ను విడిచిపెట్టేసి పక్కింటి వాడిని డాడీ అని అంటే నీకు ఎంత బాధ వేస్తుంది. గనుక ఒక రూపం ఇచ్చి, ఆ రూపం ఏంటి? ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటి? దేవదూతలు, చెట్లు కానీ, రాళ్ళు కానీ, ఏమండి వస్తువులు కానీ, ఒక కొండ కానీ, ఒక సూర్యుడు కానీ, ఒక చంద్రుడు కానీ, గాలి కానీ, నీరు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, ఈ కనబడే చరాచర జీవుల మధ్య కానీ లేదా విశ్వంలో కానీ ఏ రూపము కూడా దేవుడికి సాటి రాదు, సాటి చేయకూడదు. ఏ రూపం ఆయనకి సాటి కాదు. అవన్నీ దేవదూతలు.
అవన్నీ సేవకులైన ఆత్మలు. కనుక విగ్రహం అంటే దేవుడు రోషంతో మండిపడతాడు. ఒక రూపాన్ని తనకు సాటిగా నిలబెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు. ఒకనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు మోషే కొన్నాళ్ళు కనబడలేదు. 40 దినాలు ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు, పర్వతం పైకి వెళ్ళాడు. ఏమండి, వీళ్ళు ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో తెలీదు. మేము అర్జెంటుగా వెళ్ళిపోవాలి కనాను, మా ముందు నడవడానికి మాకు దేవుడు కావాలి అని గడ్డిమేయి ఒక ఎద్దు రూపాన్ని చేసుకొని, ఇదే దేవుడు, ఇదే మా యెహోవా, ఇదే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి ఇదేమి ఇప్పుడు కనాను దేశానికి నడిపిస్తుంది అని వాళ్ళు వెర్రిమొర్రి వేషాలు వేసినప్పుడు దేవుడు ఎంత కోప్పడ్డాడో మీరు చూశారు. అప్పటి నుండి తనకు దక్కవలసినది ఏదైనా, అది మహిమైనా, పూజైనా, అర్పణమైనా, మరొక ఆకారానికి, మరొక రూపానికి అందిస్తే దేవుడు ఇష్టపడాడు. అది 100% రైట్. అయితే క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఇశ్రాయేలీలకు కఠినమైన ఆంక్షలు ఇచ్చాడు, ఇశ్రాయేలీలకు కఠినమైన విధులనిచ్చాడు. ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం వారికంటూ ఇవ్వబడిన ఒక ప్రత్యేక దేశంలో పాటించేది. బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి, సమయం లేదు. ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది పర్టికులర్గా 4 సరిహద్దుల మధ్య ఉన్న ఒక భూభాగంలో పాటించేది, ఇజ్రాయెల్ దేశంలో పాటించేది. గనుక ఆ దేశం వాళ్ళకి ఇచ్చేశాడు. మరొక జనం ఉండరు గనక మరొక విగ్రహం ఉండకూడదు, దేవత ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, వీళ్ళు మాత్రమే ఉంటారు గనక ఒకవేళ ఏమైనా విగ్రహాలు కనిపించినా మీరు వాటిని తీసేయండి, ఎక్కడైనా పూజ జరుగుతున్న ఉన్నత స్థలాలు ఏమైనా ఉంటే తీసేయండి, ఎక్కడైనా బలిపీఠాలు ఉంటే తీసేయండి, అది పూర్తిగా మీ దేశం అన్నాడు. ఎస్, పాత నిబంధనలో వారికి దేశం ఇచ్చేశాడు. అక్కడి నుంచి అన్యులను తోలివేశాడు. అన్యులను తోలివేయడం తప్పని ఒకడంటాడు. విగ్రహాలు పగలగొట్టేశారు కనుక, ఏమండి పాత నిబంధనలో విగ్రహాలు పగలగొట్టమన్నాడు కనుక క్రైస్తవులు విగ్రహాలు పగలగొట్టేస్తారని ఒకడు అంటున్నాడు. క్రైస్తవుల విగ్రహాలు పగలగొట్టమని ఎక్కడ చెప్పలేదు. ఇలా అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళకి క్రైస్తవులకి ఇశ్రాయేలీలకి తేడా తెలియదు. క్రైస్తవులు వేరు, ఇశ్రాయేలీలు వేరు. ఇశ్రాయేలీలు ఒక భూభాగంలో ఉండే ఒక వంశానికి చెందిన జాతి అది. క్రైస్తవులు అంటే సమస్త జనములలో నుండి, సమస్త ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, సమస్త భూభాగములలో నుండి క్రీస్తును విశ్వసించిన వారు. గనుక క్రియల విషయంలో, క్రియారూపకమైన ధర్మశాస్త్రం విషయంలో ఇశ్రాయేలీలకు ఉన్న ధర్మశాస్త్రం క్రైస్తవులకి లేదు. క్రైస్తవులకు దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినట్లుగా మీకు భారతదేశం ఇచ్చేస్తాను, భారతదేశంలో ఉన్న విగ్రహాలన్నీ పగలగొట్టండి అని దేవుడు చెప్పలేదు. ఇశ్రాయేలీలకు చెప్పాడు, ఇశ్రాయేలీలకు భూభాగం ఇచ్చాడు గనక. ఇకపోతే మనమెవరు అంటే మనం భారతీయులుగా ఉన్న మనం క్రీస్తును విశ్వసించాం. మనం అన్యుల మధ్య నివసిస్తున్నాం. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉంటే క్రీస్తును మనం అనేకులకు ప్రకటించగలం, ఈ సత్యాన్ని అనేక మందికి తీసుకెళ్ళగలం అనే ఆ మీమాంస క్రైస్తవులకు మొదటి నుండి ఉంది. ఎందుకంటే మన మధ్య విగ్రహారాధికులు ఉన్నారు. దేవుడికి విగ్రహం అంటే నచ్చదు. విగ్రహారాధికుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మరి వాళ్ళు మనల్ని భోజనానికి పిలుస్తారు. సమస్య అదే కదండి. సమస్య ఏమిటంటే హైందవ సోదరులు ఉన్నారు, మన చుట్టూ హైందవ సోదరులు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏమిటి అంటే, ఏమండి ఏమిచ్చినా క్రైస్తవులు తినరండి, మేము ఏదైనా పిలిస్తే, ఫంక్షన్లకు పిలిస్తే, మా కార్యక్రమాలకు పిలిస్తే రారండి, మా దగ్గర భోజనం చేయరండి, మేము పెట్టింది తినరండి. ఇదొక ఆరోపణ క్రైస్తవులపై ఉంది. సరే, తినడం లేదు, అయితే ప్రాబ్లం ఏంటని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే వారి ఆహ్వానాన్ని మీరు తిరస్కరించారో, మేము తినమన్నారో, వాళ్ళ ఈగో, వాళ్ళ మనసులో బాధ, వాళ్ళ ఈగో దెబ్బతింటుంది, వాళ్ళ అహం దెబ్బతింటుంది. ఎలా దెబ్బతింటుంది అంటే, నేను ప్రేమతో ఆహ్వానించాను, నా ప్రేమను వాళ్ళు తిరస్కరించారు అంటే మేము అంటరాని వాళ్ళమా, మేమేమైనా కాని వాటిని తింటున్నామా, మా భోజనాల్లో ఏమైనా కల్తీ ఉంటుందా, లేదంటే విషం ఉంటుందా, లేదంటే ఏముంటుంది, మేము ఇచ్చినవి ఎందుకు తినకూడదు
అని ఒక రకమైన కోపం మన మీద వాళ్ళకుంది. ఎందుకంటే చాలామంది హైందవ సోదరులు యేసుక్రీస్తుని గురించి విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత, నమ్మిన తర్వాత మరి యేసుక్రీస్తులోనికి, క్రైస్తవులోనికి రావాలి అని అనుకుంటారు. ముఖ్యంగా స్త్రీలండి, ముఖ్యంగా స్త్రీలు తొందరగా మారుతారు. అలా మారినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్ని ఆటంకాలే, భర్త నుంచి కావచ్చు, అత్త నుంచి కావచ్చు, మామ నుంచి కావచ్చు, తోడబుట్టిన వారి నుంచి కావచ్చు. ఎందుకు వాళ్ళు ప్రధానంగా ఆటంకం ఏర్పరుస్తున్నారు అంటే కారణం ఒకటి ఉందండి. నువ్వు క్రైస్తవ్యంలోకి వెళితే మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావు. నువ్వు క్రైస్తవ్యంలోకి వెళితే ఇదిగో మా కార్యక్రమాలకు నువ్వు రావు, ఎందుకంటే మేము పెట్టింది తినవు కదా. నువ్వు క్రీస్తుని ధరించుకుంటావు, లేదంటే బాప్తిజం తీసేసుకుంటావు. బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి మా ఫంక్షన్లకు రావు, మేము పెట్టింది తినవు, మా కార్యక్రమాలకు రావు, చావులకు రావు, పుట్టిన కార్యక్రమాలకు రావు, పెళ్ళిళ్ళకి రావు. గనుక ఇలాంటివన్నింటినీ అడ్డుకుంటున్న ఈ క్రైస్తవ్యం నీకెందుకు? ఎందుకు ఇలా అయిపోయారు? ఎందుకంటే హైందవులు పెట్టినది ఏది తినకూడదు అని మన వాళ్ళు డిసైడ్ అవ్వడం వల్ల. హైందవులు కానీ, ఇస్లాములు కానీ, ఎవరైనా కానీ మీకు పెట్టినవి ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు బైబిల్ ఏం చెప్పింది జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే విగ్రహానికి అర్పించింది తినొచ్చా తినకూడదా ఒక ముక్కలో చెప్పండి. ఎందుకంటే చాలామందికి ప్రసంగం అంతా వినే ఓపిక ఉండదు, ప్రసంగం అంతా వినే ఓపిక ఉండదు, ఒక ముక్కలో చెప్పేయమంటాడు. ఎందుకు? ఒక ముక్కలో ఆన్సర్ చెప్తే ఈయన ఇలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు అనడానికి నో. నువ్వు ప్రసంగం అంతా విను, నేను ఇచ్చే స్టేట్మెంట్ నీకు ఫైనల్లో ఉంటుంది. చాలామంది దాని విషయమే కొట్టుకుంటున్నారు. ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చొని నేను తింటానండి, ఏది ఇచ్చేసినా నేను తింటాను అన్నాడు. విగ్రహానికి బలర్పించి తీసుకొచ్చి ఇచ్చిన లడ్డు ఇచ్చినా తింటామంటే నేను తింటానండి అన్నాడు. ఏమండి, జై కొట్టమంటే జై కొట్టేశాడు. వెంటనే ఇంకొక ఆయన అందుకొని నువ్వు చేసింది తప్పు అన్నాడు. విగ్రహాలు బలర్పించి తినడం తప్పు, నువ్వు ఆ పేరున జై అనడం తప్పు అన్నాడు. వీళ్ళిద్దరిని చూసి ఎవరు రైడ్ చెబుతున్నారో తెలియక వీళ్ళ లైవ్, వాళ్ళ లైవ్, ఇంకొకళ్ళ లైవ్, లైవ్లు చూస్తూ కూర్చున్నారు క్రైస్తవులంతా. బైబిల్ తెరిచి అసలు బైబిల్లో ఏముంది చూడాలని మాత్రం ఒక్కడికి బుద్ధి లేదు. గనుక వాక్యం నుంచి మనం ఆలోచన చేద్దాం, అసలు దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు, దయచేసి బైబిల్ ఉన్న మీరంతా కూడా బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. బైబిల్ను మాత్రమే చెప్తున్నాను నేను, బైబిల్ను బట్టే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వినకుండా లేనిపోని అవాకులు చవాకులు ఎవ్వరూ పేలొద్దు, పూర్తిగా వినండి. మీకు అర్థం కాకపోతే 2-3 సార్లు వినండి. వాక్యం ఇది ఒకసారికి అర్థం కాదు, మీకు 2-3 సార్లు వినండి, అవసరమైతే 10 సార్లు వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహారాధన చేయొద్దు. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఈ విషయంలో ఒకటే రూల్, విగ్రహారాధన చేయకూడదు. పాత నిబంధన కొత్త నిబంధన ఒకటే రూల్, విగ్రహారాధన చేయకూడదు. దూరంగా పారిపోండి, ఎందుకంటే దేవుడికి అసహ్యమైన కార్యం అది, చేయకూడదు. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. నెక్స్ట్, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. ఎలా మాట్లాడుతున్నాడట? బుద్ధిమంతుడు అంటే ఎవరు బుద్ధిమంతుడు? ఎవరు బుద్ధిమంతులు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరిలో గుప్తములై ఉన్నవి? క్రీస్తులు. అంటే ఈ జ్ఞానం, వాక్యపు జ్ఞానం తెలిసిన వాడే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడైతే ఆకాశమండలమందున్న నక్షత్రములను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో సత్యమార్గమును అనుసరించి వారు. బుద్ధిమంతులు ఎవరట?
అనేకులను తిప్పేంత జ్ఞానం కలిగిన వాళ్ళట. బుద్ధిమంతులు ఎవరట? 66 పుస్తకాలపై పట్టు కలిగిన వాళ్ళు. ఇప్పుడు సంఘంతో మాట్లాడుతూ బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే వాక్యంపై అవగాహన, పరిపూర్ణ అవగాహన కలిగిన వాళ్ళతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. ఏమండి? మనం రొట్టె ద్రాక్షారసం ఆదివారం బల్లారాధన చేస్తున్నాం. ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగడం అంటే క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఆయన వేశాడు. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. కాదనలేరు, ఎవరు కాదనలేరు. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. మనమంతా ఎవరంటే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే దేవుని కుమారులని అర్థం. అంటే ఇజ్రాయేల్ అంటే ఏంటి? ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవుని కుమారుడు. మనము దేవుని కుమారులం, శరీరమును బట్టి కాదు. ఒకనాడు శరీరమును బట్టి యాకోబుకి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. వాళ్ళు శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు. ఆయనే అన్నాడు, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కాదా? బలిపీఠం మీద అర్పించింది తినువారు బలిపీఠంతో పాలివారు కాదా అన్నాడు. కాదా? అవునా? అవును. ఇక నేను చెప్పునదేమి? నేనేం చెప్తున్నానంటే విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అని అయినను విగ్రహములో ఏమైనా ఉన్నది అని అయినను చెప్పేదనా అన్నాడు. బాగా వినాలి, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. కానీ అక్కడున్న సిచ్యువేషన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏంటి అక్కడ సిచ్యువేషన్ అంటే అది కొరింథీ పట్టణం. కొరింథీ పట్టణం అనగా యూరప్ కంట్రీస్, అవి అన్యులుండే పట్టణాలు, అవి అన్యుల మధ్య జరుగుతున్న సేవది. అన్యులలో నుండి క్రైస్తవులైన వారు ఉన్నారు. వారు కూడా అన్యుల మధ్య ఉన్నారు, మర్చిపోవద్దు. అన్యుల మధ్య ఉన్నారు. అన్యుల మధ్య ఉన్నారంటే వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు తారసపడుతున్నాయి, తప్పటం లేదు. ఏంటి అని అంటే భోజనానికి పిలుస్తున్నారు. అన్యులైన వారిలో నుండి వీళ్ళు క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులైనంత మాత్రాన వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ స్నేహితులను వదులుకోలేరు కదా. వదులుకోలేరు. వెళ్ళాలి. బంధువులు ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్లకు వెళ్ళాలి, పార్టీలకు వెళ్ళాలి, ఇంట్లో జరిగే కార్యక్రమాలకు వెళ్ళాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వెళ్ళాలి, కానీ వాళ్ళు ఒక పని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పూజలో పాల్గొని వాళ్ళు విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎవరు? క్రైస్తవులైన వారు. వాళ్ళు విగ్రహారాధనలో ఉంటే ఆ ఆరాధనలో, ఆ పూజలో పాల్గొని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తింటున్నారు. ఇప్పుడు పౌలు రాస్తున్నాడు వాళ్ళకి, అలా తింటున్న వాళ్ళకి ఏమంటున్నాడు? విగ్రహములోనైనను విగ్రహార్పితములోనైనను ఏమైనా ఉన్నదనైనను విగ్రహంలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు. అక్కడ నోట్ చేసుకోండి. పౌలు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ విగ్రహంలో ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్, విగ్రహంలో ఏమీ లేదు. కాదండి, ఇలా చెప్పలేదండి, విగ్రహంలో ఉందన్నాడండి పౌలు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరనగలరు? క్లియర్ కట్గా విగ్రహములో కానీ విగ్రహార్పితములో కానీ ఏమి లేదు. విగ్రహంలో కానీ అంటే విగ్రహంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాళిక విగ్రహం ఉంటుంది. దాంట్లో ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? భయంకరంగా 4 తెరిచి ఉన్నాయి. ఎవ్వరి ఏ విగ్రహంలోనూ ఏమీ లేదు. చెప్తున్నాను కదా, ఏ విగ్రహంలో ఏమీ లేదు. విగ్రహంలోనే ఏమీ లేనప్పుడు దాని ముందు పెట్టిన అర్పితంలో ఏమైనా వచ్చేసిందా? ఆయనే చెప్పాడు, విగ్రహంలో కానీ విగ్రహం అర్పితంలో కానీ ఏమైనా ఉన్నదని నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? లేదు అని. కానీ అన్నాడు ఇక్కడ, లేదు, అందులో ఏమి లేదు. కానీ విగ్రహంలో ఏం లేదు, విగ్రహార్పితంలో ఏం లేదు. కానీ నేను మీతో చెప్పవలసిన ఒక విషయం ఉంది.
ఇవి తెలియకే కొంతమంది వాళ్ళకి అర్థమైన ముక్క వాడు చెప్పుకుంటున్నాడు, వీడికి అర్థమైన ముక్క వీడు చెప్పుకుంటున్నాడు. ఏమీ లేదన్నాడు రైటే, కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. ఏంటా విషయం చెప్పను, నేను అందులో ఏదో ఉందని చెప్పను. కానీ 20వ వచనం, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. వాళ్ళు అర్పించే బలులు ఎవరికి అర్పిస్తున్నారట? ఇప్పుడే కదండి విగ్రహాల్లో ఏం లేదన్నాడు, ఇప్పుడే కదండి అర్పితంలో ఏం లేదన్నాడు, మరి దయ్యాలకు అర్పిస్తున్నారు అని అంటే ప్రియులారా ఇక్కడ జాగ్రత్తగా వినండి. అన్యజనులలో నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుకునే విగ్రహాల వెనక ఎవరో ఒక క్యారెక్టర్ ఏదో ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చనిపోయిన పితరుల్ని పితృదేవతలుగా పూజించేవాళ్ళు మన ఇండియాలో ఉన్నారు. పితృదేవత అంటే ఈ భూమి మీద పుట్టినోళ్ళు మనుషులు బ్రతికారు, వాళ్ళ పెద్దోళ్ళు, ఆ పెద్దవాళ్ళ రూపాన్ని చేసుకొని వాడెవడు ఆల్రెడీ ఎవరు దేవుడి కోసం బ్రతకని ఒక అనీతిమంతుడు దయ్యంగా మారాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? దయ్యాలా దైవాలా? మనందరికీ తెలుసు కదండి, మన విజయవాడ పక్కనే ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు ఏమండి? నేను పేరు చెప్పనులేండి, ఎందుకంటే నెట్లో వెళుతుంది కదా వివాదం. ఒక ఊరి కోడలు చనిపోయింది, వాళ్ళు డబ్బు ఉంది, ఒక గుడి కట్టారు, అది ఫేమస్ అయిపోయింది, జాతర జరుగుతుంది. ఇంతకు ఆవిడెవరు? ఓ ఇంటి కోడలు, డబ్బులు ఉన్న ఇంటి కోడలు. ఒక ఆయన తన భార్యకి గుడి కట్టాడు. ఈరోజు ఆయన ఒక్కడే పూజిస్తున్నాడు. నెట్లో మనం న్యూస్లో చూసాం కదండి, భార్యకి గుడి కట్టాడు, ఇప్పుడు ఒక్క ఆయన పూజిస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ కుటుంబాలన్నీ పూజించడం ప్రారంభమవుతాయి. ఇంతకు ఆవిడెవరు? మనిషిగా బ్రతికింది, దైవంగా మారవలసింది పోయి దయ్యంగా మారి ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. గనుక దైవాలుగా మారక దయ్యముగా మారిన అనేక మంది చనిపోయిన వారికి పూజలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే పనేది దేవుడికి కాదు, వాళ్ళు అర్పించేది దేవుడికి కాదు, దయ్యాలకి. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ విగ్రహంలోనికి ఆ దయ్యం వస్తుందని కాదండి ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఆ చనిపోయిన ఆత్మేదో ఈ విగ్రహంలోకి వస్తుందని కాదు. విగ్రహంలో అయితే ఏమి, వాళ్ళ మనసులో వాళ్ళు పూజిస్తున్నది ఎవరిని? దయ్యాలని. వాళ్ళ మనసులో వాళ్ళు అర్పిస్తున్నది ఎవరికి? దయ్యాలకి. చనిపోయిన ఆత్మలకు వాళ్ళు ఆలోచించిస్తున్నారు, అది దేవుడికా వాళ్ళ ఆత్మలకు అర్పిస్తున్నారా? చనిపోయిన దురాత్మలకు అర్పిస్తున్నారు, చనిపోయిన దురాత్మలకు దయ్యాలకు అర్పిస్తున్నారు. అలాంటివి మీరు ముట్టొద్దు అని చెప్తున్నాడండి. ఏమంటున్నాడు చూడండి, వారు దేవునికి కాదు దయ్యములకే అర్పించుతున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు. దయ్యాలతో పాలివారవుతారా? అవును. క్రీస్తు రొట్టెలో చేయి వేసినప్పుడు క్రీస్తు శరీరంలో పాలివాడవైతే, ఈ ప్రభువు యొక్క బల్లలో ద్రాక్షారసంలో చేయి వేస్తే క్రీస్తు రక్తంలో పాలివాడవైతే, దయ్యములకు అర్పించిన దానిలో నువ్వు చెయ్యి వేస్తే నువ్వు దయ్యంతో పాలివాడవైనట్టు కాదా? పౌలు అడిగాడు, కాదా? అవునా? అవును, ఖచ్చితంగా. దయ్యములకు అర్పించిన వాటిలో నువ్వు చెయ్యి వేస్తే నువ్వు దయ్యములతో పాలివాడవైనట్లే. నేనేం చెప్పట్లేదండి, ఉన్నది చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా వినండి. అక్కడ మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగకూడదు. ఏంటి, ప్రభు పాత్రలోని తీసుకొని మళ్ళీ దయ్యాలకు అర్పించిన దాన్ని తీసుకుంటున్నారా? మీరు త్రాగకూడదు. నెక్స్ట్ ఏమన్నాడు? ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అంటే అది చేసినవాడు ప్రభువుకేం పుట్టిస్తున్నాడు? పౌలు అన్నమాట నేను చెప్తున్నాను. అది చేసినవాడు ప్రభువుకేం పుట్టిస్తున్నాడు? రోషం. అంటే దేవుడికి రోషం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే,
దాన్ని అలా ఉంచండి. అంటే దయ్యములకు అర్పించిన వాటిని తినినప్పుడు ప్రభువుకి రోషం వస్తుంది పౌలు చెప్పాడు. నెక్స్ట్ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలగజేయవు. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం ఉంది. పైన ఏం చెప్పాడో క్రింద ఏం చెప్తున్నాడో క్లారిటీ ఉండాలి. అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, పైన సందర్భం ఎందుకు చెప్పాడంటే, తన కొరకు కాదు ఎదుటి వారి కొరకు చూసుకోవాలి. తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు కూడా చూసుకోవాలి. అంటే ఏంటండి? ఇప్పటివరకు అందులో మీరు ఏం చెప్తున్నారు? ఇంతకీ తినమంటున్నారా వద్దంటున్నారా? తొందరపడిపోతున్నారు కదా. తొందర ఆన్సర్ వచ్చితే చాలు మనకి కదా. ఆయన చెప్పినవన్నీ అన్ని సందర్భాలు ఒక చోటుకు వస్తే మనం అన్ని సందర్భాలని ఒక చోటకు తీసుకొచ్చి పరిశోధన చేస్తే అప్పుడు వాటి సారం మనకు అర్థమవుతుంది. పైన విగ్రహార్పితములో ఏమీ లేదన్న ఆయన, విగ్రహంలో ఏమీ లేదన్న ఆయన వాటిని తింటే దేవునికి రోషం వస్తుంది అన్నాడు. ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పండి. ఒకనాడు వాళ్ళు దూడం చేసుకున్నారు. అందులో ఏమైనా ఉందా లేదా? ఏమి లేదు. ఏమీ లేకపోయినా దేవుడికి కోపం వచ్చిందా? వచ్చిందా రాలేదా? అగ్ని చేత సమస్తాన్ని నాశనం చేస్తానన్నాడా లేదా? కోప్పడ్డా లేదా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు? విగ్రహంలో ఏమి లేదన్నాడు, విగ్రహార్పిత్వంలో కూడా ఏమి లేదన్నాడు. కానీ ఆయన ఎందుకు కోప్పడుతున్నాడు? పాయింట్ ఏంటి అక్కడ? పాయింట్ ఏంటి? అందులో ఏమి లేకపోయినా కోపం ఎందుకు వస్తుంది? నన్ను చెప్పంటారా? దేవుణ్ణి ఎంత ఆరాధన భావంతో చూస్తున్నావో, ఎంత ఆరాధన భావంతో ప్రభు బల్లలో చెయ్యి వేస్తున్నావో, విగ్రహాల దగ్గరికి వెళ్ళి కూడా అదే ఆరాధనా భావంతో ఆ విగ్రహానికి దేవుడి స్థానాన్ని ఇస్తున్నారు. మీకు అర్థమైందా? విగ్రహంలో లేదు, ఏమి లేదు. ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసుకున్న దూడలో కూడా ఏమి లేదు. కానీ వాళ్ళు దేవుని స్థానాన్ని విగ్రహానికి కల్పిస్తున్నారు. అది అక్కడ సమస్య, అసలు సమస్య. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రథమమైన ఆజ్ఞ ఉందే, వాటికి సాగిలపడకూడదు, ఏ రూపానికి వాటికి మొక్కకూడదు, వాటిని పూజించకూడదు. అంటే ఏమీ లేకపోయినా వీళ్ళు పూజిస్తున్నారు. పూజించడమే తప్పు. అంటే ఆ రోజు వాళ్ళు భక్తి శ్రద్ధలతో ప్రసాదం తింటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు కోపం వస్తుందంటే, భక్తి శ్రద్ధలతో అదిగో పలానా ఏమంటారు, పలానా మొలెక్కు దేవత ప్రసాదం ఇటు ఇవ్వండి, పలానా దాగోను దేవత ప్రసాదం ఇటు ఇవ్వండి, పలానా అర్తిమీ దేవత ప్రసాదం ఇటు ఇవ్వండి. ఆ దేవత అంటే వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూనే ఇది కూడా ఎందుకైనా ప్రయోజనం ఉంటుంది, ఈ భక్తి కూడా చేద్దాం అంటే వీళ్ళు ఎవరు అని అంటే, ఇటు దేవునికి పూజ చేస్తూ దేవునికి ఆరాధన చేస్తూ దేవుని యందు భక్తి కలిగి ఉండి ఆ బొమ్మల యందు కూడా భక్తి కలిగి ఉన్నారు. రెండు చేస్తున్నారు. మీకు అర్థమైందా? రైట్. అందుకని కిందకు వచ్చేసరికి ఏమన్నాడంటే 27వ వచనం చూడండి, 26 నుంచి చదువుదాం. క్షమించండి, 25కి వద్దాం. 25 నుంచి చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చు. పెద్ద షాక్ ఇచ్చాడండి. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని. కటికవాడు అంటే కొందరు హైందవులు ఉంటారు, కొందరు ఇస్లాంలు ఉంటారు. ఇస్లాం వాళ్ళైతే హలాల్ చేస్తారు, అంటే వాళ్ళ దేవుడికి పూజ చేశారుగా. హలాల్ అంటే ఏంటి? పూజ చేశారుగా. ఏమంటే హైందవ సోదరులు ఉంటారు. మా ఇంటి దగ్గర మాకు తెలిసినటువంటి చికెన్ షాపులు ఎక్కువ మంది హైందవ సోదరులవే. వాళ్ళందరూ పూజ చేసే కదా. ఆ మటన్ షాప్ అయినా చికెన్ షాప్ అయినా ఏ షాప్ అయినా వాళ్ళు ఓపెన్ చేసేది పూజ చేసే.
ఇంకో విషయం తెలుసా, ఆ కోడిని కోసేటప్పుడు వాళ్ళు పూజ చేస్తారు, మేకను కోసేటప్పుడు పూజ చేస్తారు. అంతవరకు ఎందుకు? మనం అంగడిలో తీసుకొచ్చే రైస్ ఏమనుకుంటున్నారు? అవి పూజ చేయబడినవే. మన రైస్ పంచామండి, వరద బాధితులకు రైస్ పంచాం. శ్రీ లలిత రైస్, అందరికీ మంచి రైస్ ఇవ్వాలని శ్రీ లలిత రైస్ తీసుకున్నాం. ఒక ఆవిడ ఇలా ఉంది బొమ్మ బ్యాగుల మీద. చాలామంది సంఘాలకు ఇచ్చేసాం, ఈ బొమ్మ ఉన్నది మాకొద్దని ఎవడం లేదు, ఎత్తుకెళ్ళిపోయాం. మీరు కొన్న మ్యాట్రస్ ఉంటాయే, ఆ మ్యాట్రస్ మీద ఈ బొమ్మలు ఉంటాయి. మాకొద్దంటారా? తీసుకెళ్తారా? మీరు కొన్న పిల్లోల మీద ఈ బొమ్మలు ఉంటాయి, తీసుకెళ్తారు. మీరు కొనే దృష్టి ఏమంటారు, దోమల దాని మీద కూడా ఈ బొమ్మ ఉంటుంది, తీసుకెళ్తారా? మీరు కొనే ప్రతి వస్తువు మీద ఈ బొమ్మ ఉంటుంది. అంతవరకు ఎందుకండి? వాడు షాపు తీసేటప్పుడు పెద్ద గుమ్మడికాయ కట్టి దానికి ఒక బొమ్మ పెట్టి ముందు దానికి ఒక అగరబత్తి పెట్టి పూజ చేసి ఏమంటారు ఆ ధూపం అన్ని పదార్థాలకి వేసి వాటన్నింటికి దేవునికి అర్పించేసి నీకు అమ్మేస్తాడు. నేను విగ్రహాలకు అర్పించింది తినకూడదు అని ఎవరైనా ఎందుకంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనస్సులో ఉన్నది ఏంటంటే విగ్రహంలో ఏదో ఉందని అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు మేము తినము అంటున్నారంటే, దేవుడిని తప్ప నేను ఎవరిని పూజించను, అది విగ్రహాలకు అర్పించిన దానిలో నేను చేయి వేస్తే నా దేవుడికి రోషం వస్తుంది. ఈ కాన్సెప్ట్ కాదండి. విగ్రహంలో ఏదో ఉందనుకుంటున్నారు వాళ్ళు బలహీనంగా. రైట్, విగ్రహాలకు అర్పించింది అసలు తినకూడదు అని నువ్వు ఒకవేళ అనుకుంటేనండి, అసలు తినకూడదని నువ్వు అనుకుంటే కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని నువ్వు పైనేమో తినొద్దన్నాడు, కిందేమో తినొచ్చు అన్నాడు. ఏంటిది అంటారా? నేను క్లారిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి చివరి వరకు. ఇక్కడ కటికవాని అంగడిలో అమ్మునదేదో ఆలోచించకుండా తినండి. బియ్యమా, కూరగాయల, మాంసమా, చికెనా, మటనా, చేపల. ఎందుకంటే వాళ్ళు పూజ చేసి ఇవ్వని పదార్థం అంటూ ఏమీ ఉండదు గనక. నువ్వు బలవంతుడుగా, విగ్రహంలో ఏం లేదు, విగ్రహార్పితంలో ఏమీ లేదు, నువ్వు అవి తినను అంటే దేశంలో ఏం దొరకదు. నువ్వు ఉన్నదే అన్యుల మధ్య, ఆ పదార్థాలు నేనిచ్చాను కనుక నువ్వు ప్రాబ్లం లేదు, ఏ విచారణ చేయకుండా తిను అన్నాడు. రైట్, విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అన్నవాడికి నేను వేసే కౌంటర్ చూడండి. షార్ట్ మెసేజ్లా కట్ చేసి పెట్టండి, విషయం అంతా కట్ చేసి పెట్టండి. విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అన్నవాడికి నా క్వశ్చన్ ఏంటంటే, కటికవాని అంగడిలో అమ్మునది తినమన్నాడా, విగ్రహానికి అర్పించి నీ తీసుకొచ్చి నీ చేతికిచ్చింది తినమన్నాడా? నా ప్రశ్న. ఎందుకంటే ఏమంటే నాకు పలానా ఆయన పూజ చేసి ప్రసాదం ఇది తీసుకొచ్చి తినండి అంటే నేను తింటాను అంటున్నావు కదా. దేవుడు పూజ చేసి ప్రసాదం అని తీసుకొచ్చిస్తే తినమన్నాడా, కటికవాని అంగడిలో దొరికింది తినమన్నాడా? ఈ రెండిటికి చాలా తేడా ఉంది. పూజ చేసి తెచ్చి ఇదిగో మా ప్రసాదం తిను అనడానికి, షాపులో అమ్మింది నువ్వు తినడానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? ఎంత తేడా ఉంది. ఇక్కడ దేవుడు అర్పించిన దగ్గర తినొద్దని అంగడిలో ఉన్నది తినమన్నాడు. అర్పించింది, పూజ చేసి అర్పించిన చోట తినొద్దు, అంగడిలో అమ్మిన దాన్ని మాత్రం ఏం చేయమన్నాడు? ఎందుకు ఈ తేడా వచ్చింది? విగ్రహాలకు అర్పించిన తినిన దగ్గర ఆ విగ్రహంపై అతనికి పూజాభావం, ఆరాధనా భావం, భక్తిభావం, ఆ భావంతో అతను తింటున్నాడు. ఎవరో హైందవ సోదరులు పెళ్ళికి పిలిచారో ఫంక్షన్కి పిలిచారో వెళ్ళు, వాళ్ళు ఏం వడ్డిస్తున్నారో ఆలోచించొద్దు, తినేసేయి. ఎవరో హైందవ సోదరు షాప్ పెట్టారు, వెళ్ళు, ఏం కొంటావో కొను, తెచ్చుకో, ఏం ఆలోచించుకో, తినేసేయి, వండుకో, తినేసేయి. ఎందుకంటే విగ్రహార్పితంలో ఏమీ లేదు, విగ్రహంలో కూడా ఏమీ. నీకు ఆ బలం ఉండాలి, నువ్వు అంత బలవంతుడు అయి ఉండాలి. ఈ మధ్యకాలంలో ఈ మాట చెప్పామండి, ఒక ప్రసంగంలో చెప్తే ఒక ఆవిడ అంటుంది, కొబ్బరికాయలు కొడతారు కదండి, గుడ్ల దగ్గర కొబ్బరికాయలు కొడతారు.
ఈ కొబ్బరికాయలు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయంటే హోటళ్ళకి వెళ్తాయి. హోటళ్ళల్లో చట్నీలకు వెళ్తాయి. చట్నీలు చేసుకుంటారు. అమ్మ నువ్వు సరే ప్రసాదం వద్దన్నావు, మరి చట్నీ తింటున్నావు కదా అంటే ఆవిడ అంటుంది, మీ అయ్యగారు మీరు చెప్పిన దగ్గర నుంచి హోటల్లో కొబ్బరి చట్నీ వేయించుకోవట్లేదు అయ్యగారు. బా ఏం తెలివితేటలు తల్లి. సరే కొబ్బరి చట్నీ వేయించుకోవు, ఆ ఇడ్లీ రవ్వ మీద బ్యాగ్ చూసావు? ఇడ్లీ రవ్వ బ్యాగ్ మీద ఏముంది? ఆవిడే ఉంది. మరి శనగపప్పు బ్యాగ్ మీద ఏముంది? ఆవిడే ఉంది. మరి హోటల్లో ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. మరి ప్రియులరా, అందుకే దేవుడు ఏమంటున్నాడు? చదవండి, ఆ మాట చదవండి. అవిశ్వాసులలో 27వ వచనం, 25 చదువుదాం ముందు. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినొచ్చు. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువుని అయి ఉన్నవి. కటికవాని అంగడిలో అమ్ముతున్నాడే, నువ్వు తినేసేయి. నువ్వు విచారణ చేయకు, తినేసేయి. ఎందుకంటే వాడు నీ ముందు తీసుకొచ్చి పూజ చేసి అర్పించి ప్రసాదం అని అనలేదు, నీకు అమ్మడానికి పెట్టినవి అవి. అమ్మిందేదో నువ్వు తినేయి. వాడు ఏం చేశాడు నీకు అనవసరం, నువ్వు చూడలేదు కదా. మనస్సాక్షి నిమిత్తం ఆలోచించొద్దు, తినేసేయి. ఇంకొక విషయం, అమ్మేది తినమన్నాడు, ఎందుకంటే భూమి దాని పరిపూర్ణత సర్వం నావే. ఇంకొక విషయం, అమ్మేవి తినమన్నాడు. రెండవది 27, అవిశ్వాసులలో అనగా ఇతర మతస్థులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినదేదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. అంటే ఏ విచారణ చేయక తినండి అంటే విగ్రహాలకు అర్పించిందని మాత్రం మనసుకు తెలిసిన తినొచ్చా అంటే తినొచ్చు, నో ప్రాబ్లం. విచారించకండి, ఆలోచించకండి, విచారణ చేయకండి, ఎంక్వైరీలు ఏం చేయకండి, తినేయండి. ఎవడైనా అవిశ్వాసులలో మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వాడు ఏం పెట్టాడో అది తినండి. ఎందుకు ఇలా అంటున్నాడు అంటే విగ్రహములలో ఏమీ లేదు, విగ్రహమునికి అర్పించిన దాంట్లో ఏమీ లేదు. తినండి. వాళ్ళు ఏం పెట్టారో తినండి. కానీ ఇంతలోకి ఏం జరిగిందో చూడండి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల, ఈలోగా ఒకడు వచ్చట, బ్రదర్ మీరు పాస్టర్ గారు కదా, భోజనానికి కూర్చున్నారు, బ్రదర్ మీరు క్రైస్తవులు కదా, మీరు భోజనానికి కూర్చున్నారు, ఇది బలి అర్పించబడింది బ్రదర్ అని చెప్పిన ఎడల, నీ కోసం కాదు, దేవుడి కోసం కాదు, అట్లు తెలిపిన వాని నిమిత్తము, మనస్సాక్షి నిమిత్తము, అట్లు తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తం, అట్లు తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తము తినకుడి అన్నాడు. చూడండి, అట్లు తెలిపిన వాని మనస్సాక్షి అని తర్వాత ఏమన్నాడు? మనస్సాక్షి నిమిత్తముగా, మీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు. అంటే నీ మనస్సాక్షి తెలుసు విగ్రహంలో ఏం లేదు, ఇది బలర్పించిందే, అయితే ఏమంట బలర్పిస్తే మాత్రం ఇందులో ఏముంది, ఇది నీకు తెలుసు కాబట్టి నీ మనస్సాక్షి నిమిత్తం ఇది చెప్పట్లేదు. నీ మనసు గట్టిగా ఉంది, బలంగా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉన్నావు. కానీ నిన్ను లేవమంటుంది ఎందుకో తెలుసా? ఇక్కడ భోజనం నుంచి నేను లేచి వెళ్ళిపోమని ఎందుకంటున్నాను తెలుసా? ఎదుటివాడు బలహీనంగా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? విగ్రహాలకు అర్పించిన దాంట్లో ఏదో శక్తి ఉంది, ఎవరో వచ్చేసారు, అది దయ్యాలు వచ్చేసాయి, లోపల ఉన్నాయి, ఇది తినడం చాలా నేరం అనుకుంటున్నాడు. గనక ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రసంగం చెయ్యొద్దు. అక్కడ ఏం చేయొద్దు? ప్రసంగం చెయ్యొద్దు. ఎవడరా చెప్పింది నీకు ఇందులో ఏమి లేదు అని? వాడికి ఇప్పుడు నువ్వు ప్రసంగం చెయ్యాలా? చేయకూడదా? చేయకూడదు. నువ్వు ప్రసంగం చేయొద్దు. అట్లు తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తము, చదవండి, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఎలాగూ చెప్పుచున్నాను, తినక మానేయండి అన్నాడు. ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడిందని చెప్పినట్లా అట్లు తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తము తినకుడి అంటే వాడి కోసం తినకుండా లేచి వెళ్ళిపోమన్నాడు. వాడి నిమిత్తం తినకుండా వెళ్ళిపోమన్నాడు. దాని అర్థం విగ్రహంలో ఏదో ఉంది అని కాదు, విగ్రహార్పితం ఏదో అయిపోతుందని కాదు.
మరి అలాంటప్పుడు చెప్పేయచ్చు కదండి, చెప్పమనొచ్చు కదండి. ఇందులో పిచ్చోడా ఏం లేదని చెప్పమనొచ్చు కదండి. దేవుడు అక్కడ చెప్పమనలేదు. అతని విషయంలో నువ్వు ఏం చేయాలంటే తినకుండా ఉండు. ఇలా ఎందుకు చెప్పాడు చూద్దాం. రోమా పత్రికకు వద్దాం. ఎందుకంటే ఏమండి, నిజంగా చెప్తున్నానండి, విగ్రహములో ఏమీ లేదు, విగ్రహానికి అర్పించిన దాంట్లో కూడా ఏమీ లేదు. ఎవడైనా దాన్ని భోజనంగా నీకు పెడితే తిను. మళ్ళీ చెప్తున్నాను నేను, భోజనంగా. లేదా భోజనము కొరకు కటికమైన అంగడిలో అమ్మాడా, కొబ్బరికాయ తీసుకెళ్ళిపోయి హోటల్లో అమ్మాడా, అది తినేయి. మళ్ళీ చెప్తున్నాను, కానీ నీ ముందే లేదంటే పూజ చేసి ప్రసాదంగా తిను అంటే మాత్రం తినొద్దు. భోజనంగా తిను. అది అర్పించబడిందైనా అని నీకు తెలిసినా భోజనంగా అయితే తిను. నువ్వు భక్తి భావాలతో ప్రసాదంగా తీసుకోవడం తప్పు. వెళ్ళావు అవిశ్వాసి దగ్గరికి, భోజనం పెట్టాడు, అది అర్పించబడిందని నీకు ఆల్రెడీ తెలుసు, కానీ నీకు భోజనం పెట్టాడు వాడు. మా ప్రసాదం తీసుకోనిలా, భోజనం పెట్టాడు, నువ్వు తింటున్నావు, తిన్నో ప్రాబ్లం. విగ్రహంలో ఏమి లేదు, విగ్రహార్పితంలో కూడా ఏమీ లేదు. కానీ ఈలోగా ఒకడు వచ్చాడు, అదేంటి బ్రదర్, అది విగ్రహానికి అర్పించింది బ్రదర్, మనం తినకూడదు బ్రదర్ అంటే అతని కోసమే, కేవలం అతని కోసమే. నా కోసమో నీ కోసమో కాదయ్యా, దేవుడు అంటున్నాడు, నా కోసం నీ కోసం కాదయ్యా, అతని కోసం పక్కకు వచ్చాయి. అంటే నువ్వు తిన్న ప్రాబ్లం లేదా, తిన్న ప్రాబ్లం లేదు, కానీ అతని కోసం తినకూడదు నువ్వు. ఇప్పుడు ఎందుకు ఈ మాట అన్నాడంటే, రోమాపత్రిక ఏమండి, దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. 11వ అధ్యాయము రోమపత్రిక, క్షమించండి, 14వ అధ్యాయమా, ఎస్, క్షమించండి, 14వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతాం. 13 నుంచి, దానికంటే ముందు మొదటి నుంచి చదువుదాం. క్షమించండి, మొదటి నుంచి చదువుదాం. రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. మనం కొరింథీ పత్రిక చదివాం ఫస్ట్. కొరింథీ పత్రికలో 2 సందర్భాలను ఎత్తాడు ఆయన. ఒకటి, విగ్రహాలకు అర్పించిందని నువ్వు తింటున్నావంటే క్రీస్తు బల్లలోను విగ్రహాల బల్లలోను చేయవేసినట్లే మీరు దయ్యాలతో పాలివారవద్దన్నాడు. రెండవదిగా, భోజనంగా పెట్టినవి భోజన పంక్తిలో కానీ కటికవాని అంగడిలో కానీ అమ్మినవి తినండి అన్నాడు. ఒకవేళ మీరు భోజన పంక్తిని కూర్చుంటే ఎవడైనా వస్తే వాడి నిమిత్తం తినకుండా ఆగిపోండి అన్నాడు. ఎందుకు ఇలా చెప్పాడో ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి, 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకోండి. అంటే కొందరు బలహీనులున్నారు, యేసుప్రభు నమ్ముతున్నారు, కానీ ఇంకా ఇందులోనో ఏదో ఉండొచ్చు, ఏదో అవుతుందేమో అనే బలహీనతతో ఉన్నారు. అలాంటి బలహీనులైన సహోదరుల్ని దూషించకూడదు, తృణీకరించకూడదు, నువ్వేంటి ఎలా ఉన్నావని హేళన చేయకూడదు. వాళ్ళని ఏం చేయాలి? బలహీన మనసుతో ఉన్న వాళ్ళను కూడా చేర్చుకోండి. విశ్వాస విషయమే బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి. అయినను సంశయములు తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు అంటే ఛాలెంజ్లు చేసుకుంటున్నారు క్రైస్తవులు. ఈ విషయంలో సంశయాలు తీర్చడానికి ఏం చేయకూడదు? వాదాలు పెట్టుకోకూడదు, వాదములు పెట్టుకొనవద్దు. నేను ఈ విషయంలో చెప్తున్నానండి. అంటే మీరు ఛాలెంజ్ చేస్తారు కదండి చాలా విషయాలు, అంటే అది వేరు, ఇక్కడ వేరు. బలహీనుడైన వాని విషయము, వాడు తినేదాని విషయం ఇక్కడ మాట్లాడుతున్నాం. బలహీనుడు, సహోదరులలో బలహీనుడు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, సహోదరులలో బలహీనుడు. ఓకే, కనుక అతని సంశయములు తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి, అంటే సమస్తం తినవచ్చు అనుకున్నవాడు బలవంతుడు. రిపీట్ చేస్తున్నాను, సమస్తము తినొచ్చు అనుకున్నవాడు ఎవరు? బలవంతుడు. కొన్నిటిని తినకూడదు అనుకునేవాడు ఎవరన్నమాట? బలహీనుడు. ఒకడు బలవంతుడై సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలే అంటే మాంసం తినడం ప్రాబ్లం అనుకుంటున్నాడట వాడు. అమ్మో ప్రాణం కదా అనుకోవచ్చు, లేదా ఇంకో రకం అనుకోవచ్చు. కొంతమంది బలహీనులై మాంసం మానేసి కూరగాయలనే తింటున్నాడట. ఇక్కడ ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. తిండి విషయంలో ఎలా ప్రవర్తించాలి?
తినువాడు 3వ వచనం, తినువాడు తినని వానిని తృణీకరించకూడదు. తినువాడు తినని వానిని తృణీకరించకూడదు అంటే కొంతమంది అన్యుల దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తే అందులో ఏదో వస్తుంది అని అనుకుంటారు. వాళ్ళను మనం తృణీకరించొద్దు. బలహీనలు కదండి, తృణీకరించొద్దు. తినువాడు తినని వానిని తృణీకరించకూడదు. తిననివాడు నువ్వు తిన్నావంటే నువ్వు దయ్యం అని కూడా అనకూడదు. తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే తినేవాడు అన్నీ తెలిసి తింటున్నాడు. తిననివాడు ఎవరైతే ఉన్నారో వాడు ఎందుకు తినటం లేదంటే నా దేవుడి కోసం నేను ఇది తినను అనుకుంటున్నాడు. అంతే కదండి. తిననివాడు ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు తినకూడదు అనుకుంటున్నాడు? ఇది నా దేవుడి కోసం నేను తినను అనుకుంటున్నాడు. బలహీనుడే. అది అందులో ఏదో ఉంటుంది, అది ఎందులో ఉంటుంది కాబట్టి నా దేవుడి కోసం తినకూడదు అనుకుంటున్నాడు వీడు. తినేవాడు నా దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ నా దేవుడే చేశాడు అంటే మొత్తానికి ఇద్దరేం ఆలోచిస్తున్నారు? దేవుడి గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి తినేవాడు తిననివాడిని తృణీకరించొద్దు, తిననివాడు తినేవాడికి తీర్పు తీర్చొద్దు. జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏమన్నాడో చూస్తారా? 13వ వచనం నుంచి, మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చక యుందము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకోనుడి. ఏం చేయకూడదట? సహోదరునికి అడ్డం కలగజేయకూడదట అని. తర్వాత ఏమన్నాడు చూడండి, 14, సహజముగా. క్లియర్గా వినండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏదైతే నొక్కి చెప్పానో మళ్ళీ నొక్కి చెప్తున్నాను. సహజంగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఆహార పదార్థాల్లో ఏది నిషిద్ధమైనది కాదు, ఏది నిషిద్ధం కాదు, నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నువ్వు నిషిద్ధమని ఎంచుకొనువానికి అది అమ్మయ్య. ఎవడైనా నాకు ఇది నిషిద్ధం అనుకుంటే వాడు అలా ఫిక్స్ అయ్యాడు గనక అది వానికి నిషిద్ధమే. నీకేది నిషిద్ధం కాదు, అన్నీ తినొచ్చు, ఆ బలం నీకుంది, అంత బలవంతుడు నువ్వు తిను. కానీ ఒకడు బలహీనుడై ఇది నాకొద్దు, ఇది నాకు నిషిద్ధం అనుకుంటే అది నిషిద్ధం కొనసాగించాలి అతను. ఎందుకంటే అతని మనసులో అది దయ్యాలకు బలర్పించింది అని ఉంది గనక అది నిషిద్ధమని ఎంచుకొని అన్నాడు. అంటే ఇది విగ్రహాలకు అర్పించింది అని బలహీనతతో మాట్లాడేవాడిని ఏం పర్లేదురా తినరా అని తొయ్యమాకు, రెచ్చగొట్టమాకు. నువ్వు అలా పదే అంటే వాడు ఏం చేస్తాడంటే ఆ బలహీన మనసుతోనే అయితే విగ్రహాలకు అర్పించింది కూడా తినొచ్చా అని నువ్వు ఇన్నిసార్లు అన్నావు కూడా తినేస్తాడు. తినేయడం వలన అతను ఏ ఉద్దేశంతో తిన్నాడు అది పాపం అయిపోతుంది. ఏ ఉద్దేశంతో తిన్నాడు? విగ్రహాలకు అర్పించినది ఒక దేవతకు అర్పించింది అనుకొని తిన్నాడు. ఇది విగ్రహంలో ఏమీ లేదు, ఇందులో ఏమీ లేదు, అది దేవతకు అర్పిస్తే నాకేంటి, అందులో ఏం లేదు కదా అనుకొని తినలేదు అతను. ఇది విగ్రహాలకు అర్పించిందని తిన్నాడు. అలా తినడం వల్ల ఏమైపోయిందో తెలుసా? అది అతనికి పాపం అవుతుంది. అదే అన్నాడు చూడండి, నీ సహోదరుడు నీ భోజనము వలన దుఃఖించిన ఎడల నీవిక ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వానిని నీ భోజనము చేత పాడు చేయకు. మీకున్న మేలైనది దూషణపాలు కానీయకండి. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. భోజనం కోసం పానం కోసం కొట్టుకోకండి. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది గనుక ఇలా మాట్లాడుకుంటూ కిందకు వచ్చేసరికి 20 అంటున్నాడు, భోజనము నిమిత్తము దేవుని పని పాడు చేయకండి. సమస్త పదార్థములు పవిత్రములే. సమస్త పదార్థాలు ఏంటి? సమస్త అన్నాడు అంతే. మీరు వాక్యం నేర్చుకున్న వాళ్ళు కనుక ఈ పదాలు అర్థం చేసుకోవాలి. సమస్త పదార్థాలు పవిత్రములే, కానీ అనుమానంతో తినేవానికి అవి దోషం. అనుమానంతో తినేవాడికి అది దోషం. ఏమంటే ఒక మాట ఎలా ఉంటుందంటే,
ఈమె ఇతను నా భర్త కాడేమో అనుకొని వెళ్ళి కాపురం చేసింది అనుకోండి, మీకు పచ్చిగా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా. ఇతను నా భర్త కాడేమో అనుకున్నప్పుడు చేయకుండా ఉండాలి కదా. ఇతను నా భర్త కాడనుకుంటూ కాపురం చేసిందంటే ఏం చేయడానికి తెగబడిందని అర్థం? వ్యభిచరించడానికేగా, అంతేగా. కాడు అనుకుంటూనే అతనితో కాపురం చేసిందంటే వ్యభిచారం చేయడానికి సిద్ధపడింది. ఆ మనసు తప్పు. ఇతను నా భర్త అని తెలుసుకొని కన్ఫర్మ్ చేసి కాపురం చేసింది అనుకోండి, ఆమె మనసులో ఆమె భర్తని స్ట్రాంగ్గా ఎవిడెన్స్తో వెళ్ళింది. సేమ్ ఇదేనండి, సేమ్. దయ్యములకు అర్పించిందేమో అనుమానం ఉంది. అర్పించిందేమో అన్నప్పుడు తినకుండా ఉండాలి కదా నువ్వు. ఇది రాంబాబు గారిదేమో అనుకున్నప్పుడు తీయకుండా ఉండాలి. ఇది రాంబాబు గారిదేమో అని ఇలా జేబులో పెట్టుకున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? రాంబాబు గారిదని తెలిసి కూడా తీయాలన్న మనసు నాది. అర్థమైందా? ఇది రాంబాబు గారిదేమో అనుకుంటూ తీశానంటే తీయాలనే ఉద్దేశం కనపడింది అక్కడ. ఇది విగ్రహానికి అర్పించిందేమో అనుకుంటూ తిన్నానంటే తింటే ఇంకేదైనా ప్రయోజనం ఉంటుందేమన్న మనసుతో తిన్నాడు. కనుక ఎవడైనా నిషిద్ధం అనుకుంటే అతనికి నిషిద్ధమే, తిననివ్వకండి. ఎవడైనా అనుమానంతో ఉన్నాడో అనుమానంతో తింటే అది దోషం అవుతుంది. అది నా భర్త కాడో అనుకుంటే వెనకాల బండి ఎక్కితే ఏమంటారు? తప్పు కాదా? అది తప్ప కాదా? గనుక ఏమన్నాడు చదవండి. కాదండి, అనుమానంతో సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినువానికి అది దోషము. మాంసం తినుట కానీ ద్రాక్షారసం తాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలుగు చేయనది మరేదైనా కానీ మానివేయటం మంచిది. ఇప్పుడు అర్థమైందా? ఒక సేవకుడిగా నేను ఉన్నానండి. నాకు ఏదైనా సమస్తం పవిత్రం అన్న జ్ఞానం నాకు తెలుసు. కానీ నా ప్రక్కన బలహీనలో ఉన్నారు. వాళ్ళ కోసం నేను తినటం ఆపేస్తాను. పౌలు అంటాడు, మాంసం తినడం తప్పు కాదు, నా సహోదరుడికి అడ్డం కలగ చేయకూడదని నేను మాంసం తినడమే మానేశాను అంటాడు. అలాంటిది మాంసం తినడమే మానేస్తే విగ్రహాలకు అర్పించింది తినడం ఒక సహోదరుడికి అడ్డమైతే నువ్వు మానేయాలా వద్దా? అందులో ఏదో ఉందని కాదు, ఇక్కడ అందులో ఏదో ఉందని కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మన వాళ్ళు సగమే అంటారు. సంతోషాన్ని విగ్రహంలో ఏదో ఉందన్నాడు తినొద్దన్నాడు అంటారు, పూర్తిగా అనరు. అందులో ఏమీ లేదు, కానీ నీ సహోదరుడి కోసం నువ్వు తినడం మానేయ్. ఏం తినడం మానేయ్? విగ్రహానికి అర్పించింది తినడం మానేయ్. నీ సహోదరుడికి అడ్డం కలగజేసేది ఏదైనా మానేయ్. ఇక మరో విషయం ఏంటో తెలుసా అండి? మరో విషయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, అదేమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్త వినండి. సంఘం, ఏ సంఘం అండి ఇది? తుయతైర సంఘం. ఈ తుయతైర సంఘంలో ఒక తప్పు కనపడుతుంది అన్నాడు. ఏంటంటే ఏమంటున్నాడు? తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను ఒక స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహాలకు అర్పించిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఏమండి? ఇంకా ఇది అంటాడు చూడండి. విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. ఏమండి? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తుయతైరలో యెజబెలను ఒక స్త్రీ ఉందట, తాను ప్రవక్తనని చెప్పుకుంటుందట. ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ అని కాదు, క్యారెక్టర్. యెజబెల్ ఎవరు? ఆహాబు భార్య. ఆమె యొక్క క్యారెక్టర్ ఏంటి? 400 మంది ప్రవక్తలని, ఏమండి, బయలు ప్రవక్తలని తీసుకొచ్చి ఇశ్రాయేలీల మధ్య పెట్టి, షోమ్రోన్లో, సమరయ భయంకరమైన పట్టణం అది,
విగ్రహాలను తీసుకొచ్చి జనులందరూ వ్యభిచరించడానికి కారణమై విగ్రహాలను పెట్టి అన్య దేవతల విగ్రహాలు పెట్టి అన్యుల పూజారులను పెట్టేసి అన్యుల ప్రవక్తలను బయలు ప్రవక్తలను పెట్టి దేశమంతా వ్యభిచరించడానికి దేవుని కోపాగ్నికి కారణమైంది యెజబెల్ అనే స్త్రీ. అలాంటి పరిస్థితి ఈ సంఘంలో ఉంది అన్నాడు, కానీ యెజబెల్ అనే ఒక స్త్రీ ఉంది అని కాదండి. అంటే ఏం జరుగుతుంది సంఘంలో? జారత్వం చేయడానికి, అంటే సంఘంలో ఉంటూ కూడా జారత్వం. ఏ జారత్వం? విగ్రహారాధనని జారత్వం అన్నారు. విగ్రహారాధన ఏమన్నారు బైబిల్లో? జారత్వం, వ్యభిచారం, ఈ రెండింటితో పోల్చాడు. విగ్రహాలకు బలర్పించింది తినుటకు నా దాసులకు బోధించుచు ప్రేరేపించుచున్నది అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సంఘంలో ఒక రకమైన బోధ ఉంది, ఆ బోధ ప్రకారం వాళ్ళు మరలా విగ్రహారాధన వైపు తిరిగారు అనేది మనకు అర్థమవుతుంది. విగ్రహారాధన వైపు తిరగడమే కాదు, విగ్రహాలకు బలర్పించింది కూడా ఏం చేస్తున్నారు? తింటున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొరింథీ పట్టణానికి ఉత్తరం రాస్తూ పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. భోజనం కోసం వెళ్ళి అన్యులు పెట్టింది తింటుంటే కంప్లైంట్ చేస్తున్నాడా, లేదా వీళ్ళు విగ్రహారాధన చేసి విగ్రహానికి బలర్పించింది తింటున్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? విగ్రహారాధన చేస్తున్నారు, మరి అది తప్పే కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతుంది, విగ్రహారాధన చేస్తున్నారు, దానిని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. అది తప్పు కదా. అది తప్పు. అంటే దేవుణ్ణి పూజించవలసిన సంఘంలో విగ్రహాలను కూడా పూజించే పరిస్థితి. అదే విగ్రహం అనేది పక్కన పెడదాం. అసలు విగ్రహం అనే దాని దగ్గరికి వస్తే మీ ధనమోసం, మీ ధనము కూడా, మీ ధనాశ కూడా ఏంటి? ధనాపేక్ష కూడా ఏమన్నాడు? విగ్రహారాధన. అసలు మనకు తెలియదు కానండి, భార్య ఒక విగ్రహం. దేవుణ్ణి వదిలేసి భార్యను సంతోషపెట్టే మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో విగ్రహారాధన అది. పెళ్ళైన వాడు ఎవరైనా సంతోషపెట్టాలనుకుంటాడు, పెళ్ళి కానివాడు నా దేవుణ్ణి సంతోషపెడితే చాలనుకుంటాడు. కనుక కొందరి దేవుని దృష్టిలో భార్యను ప్రేమిస్తున్నవాడు భార్య విగ్రహం అయిపోయింది. పిల్లల్ని అమితంగా దేవుని కంటే ఎక్కువ ప్రేమించేవాడు పిల్లలు కూడా ఏమైపోయారు? విగ్రహాలు. వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమించేవాడు ఉంటాడు, వాళ్ళు విగ్రహాలు. ధనాన్ని ప్రేమించే ఉంటాడు, ధనం విగ్రహం. ఆస్తులను ప్రేమించేవాడు ఉంటాడు, అదొక విగ్రహం. ఇక్కడ ఎలాంటి విగ్రహారాధన జరుగుతుందో తెలియదు. విగ్రహాలకు అర్పించింది తింటున్నారంటే ఆరాధించి పరిపూర్ణమైన జ్ఞానంతో, పరిపూర్ణమైన మెలకువతో, తెలివితో ఇది ఒక దేవతకు అర్పించిందని కావాలని తింటున్నారు వాళ్ళు. కనుక తప్పు మోపుతున్నాడు. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి వద్దాం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో క్లియర్గా చెప్తున్నాడు. తుయతైర సంఘంలో వాళ్ళు విగ్రహారాధన చేసి విగ్రహంకి అర్పించింది స్వీకరిస్తున్నారు. ఏ సెన్స్తో? అది కూడా మాకు దేవతే, అది కూడా మాకు ఏదో అనుగ్రహిస్తుంది, ఆ సెన్స్తో. గనుక ఏం చెప్తున్నారు చూడండి, మొదటి కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం నుంచి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం నుంచి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. జారులు అంటే జారత్వం చేసేవాళ్ళు. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. ఇక్కడ క్లియర్ చేసాడండి. జారత్వం అంటే లోకంలో జారత్వం చేసేవాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో కలిసి నివసించొద్దు అని నేను అనలేదు. జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది సంఘాల్లో ఏమండి, వాళ్ళ ఫంక్షన్లకు మేము వెళ్ళమండి, వాళ్ళ పెళ్ళికి మేము వెళ్ళమండి, వాళ్ళ కార్యక్రమాలు మేము వెళ్ళమండి, అక్కడ భోజనం చేయమండి అనే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తప్పు చేస్తున్నారు. ఆలోచించండి, బ్రాడ్గా ఆలోచించండి. ఎందుకంటే ఏమాత్రము మిమ్మల్ని సాంగత్యం చేయవద్దని కాదు, వాళ్ళతో సాంగత్యం చేయొద్దని చెప్పలేదు. అయితే అలాగైతే
అసలు వాళ్ళతో సాంగత్యం చేయొద్దనే ఒకవేళ నేను చెప్తే అసలు మనం లోకంలోనే ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఎందుకంటే లోకమంతా ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు కదా. అలాంటప్పుడు మనం అసలు వాళ్ళతో సాంగత్యం చేయకూడదు అంటే అసలు మనం ఇండియాలో ఉండకూడదు ఆ లెక్కనైతే. అసలు లోకంలోంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ. నా ఉద్దేశం లోకంలో ఉన్న జారులు, విగ్రహారాధికులు, లోబులు వీళ్ళతో సాంగత్యం చేయొద్దని కాదు. 11వ వచనం, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, ఇది సహోదరుడు అనబడిన వాడెవడైనను అంటే సహోదరుడు అయ్యాడంటే క్రీస్తుని నమ్మాడు, విశ్వసించాడు. వాడు జారుడైపోతే, లోభిగా మారితే, విగ్రహారాధికుడైతే, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయితే అట్టివానితో సాంగత్యం చెయ్యకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర తినకూడదు? ఎవరి దగ్గర తినకూడదు? సహోదరుడై, అంటే ఆల్రెడీ క్రైస్తవుడయ్యాడు, అయిన తర్వాత జారత్వం చేస్తున్నాడు, అయిన తర్వాత విగ్రహారాధన చేస్తున్నాడు, అయిన తర్వాత తిట్టుబోతూ తాగుబోతు అయ్యాడు, వాడితో సాంగత్యం వద్దు. అంటే నేను యేసుప్రభు నమ్ముకున్నాక ఇవన్నీ చేస్తున్నాడు, అసలు వాడితో సాంగత్యం చేయకండి, వాడితో సాంగత్యం చేయకండి. అంటే ఇప్పుడు కొరింథీ పట్టణంలో మీరు బలిచ్చిన వాటిని తినొద్దని ఎందుకు అన్నాడు తెలుసా? మారిన వాళ్ళు మళ్ళీ ఒక ప్రక్క ఏం చేస్తున్నారు? పూజలు కూడా చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. వాటిని తీసుకొచ్చి యేసుప్రభు బలలో తీసుకున్నారు కదా, ఈ బలలోది కూడా తీసుకోండి అని వాళ్ళకి ఇస్తున్నారు. జరుగుతున్నది అదే. అందుకే అక్కడి నుంచి ఎత్తుకున్నాడు కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో నుంచి. అంటే మారిన వాళ్ళలో నుంచి విగ్రహారాధన చేస్తూ బలిస్తూ వాటిని ప్రసాదంగా పెడుతున్నారు. నీకు అర్థమైందా? గనుక ఈ సందర్భాలలో విగ్రహారాధనకు అర్పించిన దాని విషయమై క్లియర్గా రాశాడు 5వ అధ్యాయంలో కానీ, 10వ అధ్యాయంలో కానీ, రోమపత్రికలో కానీ, తర్వాత ప్రకటన గ్రంథంలో. ఈ 4 సందర్భాల్లో చూసిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటంటే, ఫస్ట్ విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహార్పితములోనూ ఏమీ లేదు. అలాగైతే తినేయొచ్చు కదండి. తిను, అది భోజనంగా నీకు పెడితే, అది భోజనంగా నీకు పెడితే నువ్వేం చేయొచ్చు? తిను. కాదు, మా దేవతకు బలిచ్చాను ఇప్పుడే, ప్రసాదం ఇది, మీకు పుణ్యం వస్తుంది, తినండి అన్నారనుకోండి, తినకండి. అలానే చెప్తారంటే ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే నేను మాట అడుగుతాను. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. మొన్న ఇంటర్వ్యూలో టీవీలో ఒక ఆయన కూర్చున్నాడు, అడిగాడు, ప్రైజ్ దలాడ్ అన్నాడు. ప్రైజ్ దలాడని ఆయన అన్నాడని ఈయన జై అన్నాడు. ప్రైజ్ దలాడ్ అని అంటే నువ్వేం చెప్పాలి? నువ్వేం చేయాలి? ప్రైజ్ దలాడ్ అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి స్తుతించన్నాడు. నువ్వేమనాలి? ఘనత, మహిమ, ప్రభావాలు మా యెహోవా దేవునికే చెల్లును అని అంటే ఆడు ముఖం పగిలిపోయేది అక్కడ. ప్రైజ్ దలాడ్ అన్నాడు, నువ్వేం చేయాలి? ప్రైజ్ చెయ్యి దేవుణ్ణి, దానికి నువ్వు జై అనాలా? అర్థమైందా మీకు? గనుక ఏమండి, భోజనానికి పిలిస్తే వెళ్ళండి. నేను అడుగుతాను, ప్రసాదము గుడిలో పూజ చేసి తీసుకొచ్చి నిన్ను తీసుకోమనేవాడు ఎవడైనా ఉన్నాడా? అసలు అలా ఎవరైనా అడుగుతారండి? అడుగుతారా? అసలు సందర్భాలు చాలా అరుదండి, జరగవండి. దీనికి ఏమండి, అర్పించింది తీసుకొచ్చి తినమంటే మేమేం చేయాలి, తినమంటే మేమేం చేయాలి? నిన్ను ఎవరైనా తినమంటున్నారు? ఈ ఊరికి అడగాలని కాకపోతే దుర్గగుడిలో తీసుకొచ్చేసి నువ్వు తిను తిను, ఎవడు నీకు ఇచ్చింది విజయవాడలో చెప్పు నాకు? సింహాచలం కొండ మీద తీసుకొచ్చి తిను 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 అని ఎవడు నీకు ఇచ్చింది చెప్పండి? తిరుపతిలో తీసుకొచ్చి ఇది ప్రసాదం తిను తినని ఏ హిందువు నిన్ను ఎంటబడి తిను తిను అని ఎవడ అనడం? మనవాళ్ళే తిరుపతి లడ్డు బాగుంటుందని కొన్ని తెచ్చుకొని తింటారు తెలుసా మీకు, కొనుక్కొచ్చి. నేను తప్పంటలేదు, భోజనంగా తిని నో ప్రాబ్లం. నేను అదే అంటున్నాను, ఎవరైనా బలి అర్పించి ప్రసాదంగా ఇస్తున్నాను తీసుకోండి అంటే అది తీసుకోవద్దు. ఎందుకంటున్నానంటే ఏలియా ఉన్నాడు, బయలు ప్రవక్తలు ఉన్నారు. బాగా వినాలి, మన దేవుణ్ణి ఎలా హైలైట్ చేయాలో చెప్తున్నాను. ఏలియా ఉన్నాడు, బయలు ప్రవక్తలు ఉన్నారు. ఈ బయలు ప్రవక్తలని ఏలియా అన్నాడు, మీరు అదిగో బలిపీఠం కట్టండి, ఒక ఆవును వధించండి, మీరు మీ దేవతను పిలవండి, సాయంత్రం దాకా టైం ఇస్తానన్నాడు.
వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఏవేవో చేశారు, ఎవరో మన ఒలకలేదు పలకలేదు. ఇక మధ్యాహ్నం నుంచి వాళ్ళు గెంతుతున్నారట. అంటే మనకు తెలిసి డ్యాన్సులు ఉంటాయి కదండి, డున్ 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 డున్. అయినా రావట్లేదట. ఆ తర్వాత శరీరాన్ని కోసుకుంటున్నారట, అయినా రావట్లేదట. ఏమండి, ఇప్పుడు 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 ఏలియా ఏం చేశాడు? ఏలియా ఏం చేశాడు? ఒక్కటే మాట అన్నాడు, ఇశ్రాయేలీయులారా చూడండి, అయితే బయలు వైపు ఉండండి, యెహోవా దేవుడు దేవుడు అనుకుంటే దేవుని వైపు ఉండండి, అంతే. అంటే డబల్ గేములు ఆడొద్దని చెప్పేశాడు అక్కడ. డబల్ గేములు ఆడొద్దు. ఫోన్లేండి, వాళ్ళని ఎందుకు హత్య చేయాలి, 400 మంది ప్రవక్తలు ఉన్నారు అనలేదు. వాడు దేవుడు కాదు, నేను చూపిస్తా దేవుడు అంటే ఏంటో. ఒకే ఒక్క ప్రార్థన, పెద్ద కందకం తీసి ఏమండి ఒక ఆవును వధించి అందులో పెట్టి కట్టెలు పెట్టి గుమ్మరించి నీళ్లు కుమ్మరించేస్తున్నాడు. అవి నిండిపోయి పొర్లిపోతున్నాయి. అన్ని నీళ్లు పోసిన తర్వాత కట్టెలు రగులుతాయా, అది రగులుతుందా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఒకే ఒక్క ప్రార్థన, ఒకే ఒక అగ్నికేల, మొత్తం కందకం అంతా నీళ్ళు ఆరిపోయి కట్టెలు కాలిపోయి మొత్తం కాలిపోయి. అక్కడ దేవుణ్ణి హైలైట్ చేయాలి. వాళ్ళెవరి కోసమో వాళ్ళకి జై చెప్పకు. నేను ఖండిస్తున్నాను దీన్ని. దేవుణ్ణి హైలైట్ చేయి, ప్రైజ్ దలాడంటే పోనీ అతనికి నమస్కారం చెప్పు, తప్పే ఉంది. లేదంటే నీ దేవుణ్ణి స్తుతించమన్నాడు కదా, నీ దేవుడు యెహోవా దేవుణ్ణి స్తుతించు, నువ్వెందుకు జై చెప్పాలి? అంటే అతను యేసుప్రభుని పొగిడితే నువ్వు వాళ్ళని పొగడాలి. యేసుప్రభుని పొగడని వాళ్ళే కాదు, ప్రపంచం పొగడాలి. ప్రతివాని నాలుక ప్రతివాని మోకాలు యేసునామమున వంగి తీరాలి. ఆయనకు ఆ స్టఫ్ ఉంది. వాడు కాదు, వాళ్ళ బాబైనా యేసుప్రభుని పొగడాలి. నువ్వెందుకు పొగిడేవు మరి వాళ్ళని? ఎవరినైనా పొగండి. ఉన్న దేవుణ్ణి పొగుడతారు. యేసుప్రభుని పొగిడారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఏమండి ఎవరిని పొగడాలి? బబులోను రాజు ఉన్నాడు, ఆకాశమందు ఇంకే దేవుడు లేడు, ఆయనే దేవుడు అని పొగిడాడు. అలా పొగడగానే దానియేలు ఏం చేయాలి? మా దేవుణ్ణి నువ్వు పొగిడావు గనక బబులోను రాజు మీ దేవుణ్ణి ఇప్పుడు నేను పొగుడుతా అన్నాడా? బుర్ర ఏమన్నా పోయిందా? నిజమైన దేవుణ్ణి ఎవడైనా పొగిడి తీరాలి. మా దేవుణ్ణి నువ్వు పొగిడావు గనక యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. ఇంగ్లీష్లో సామెత ఉంది, నువ్వు నా వీపు గోకితే నేను నీ వీపు గోకుతా. దేవుడైన సర్వలోకము ఆయన్ని స్తుతిస్తుంది. మనం నమ్ముకున్న దేవుడిని వాళ్ళు స్తుతించారు కనుక వాళ్ళు నమ్ముకున్న దేవుడిని నేను స్తుతిస్తా. సాటిస్ఫై చేయటానికా? విగ్రహాన్ని బలిపించి తినకూడదు అనేవాళ్ళు నేను తినకూడదు అన్నానని ప్రచారం చేసేసుకోకండి. అది ప్రసాదంగా విగ్రహంలో ఏదో ఉందనుకొని తింటున్న వారి విషయంలో తినకండి. కానీ భోజనము అర్పించే, భోజనంగా నీకు వడ్డించాడే, నీకు భోజనం వడ్డించాడే, తినేసేయి. కటికవాన్లో అమ్మాడే, అంగడిలో అమ్మాడే, తినేసేయి. కానీ సంఘంలో ఉండి విగ్రహాలకు బలిచ్చి అది కూడా ప్రభు బల్ల లాంటిది అని బల్లగా తీసుకుంటున్నారే, అది చెయ్యొద్దు. ఎవరైనా వచ్చి నేను ఇప్పుడే పూజ చేసి తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొచ్చాను బ్రదర్, ఇదిగో ఇది తీసుకోండి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి తీసుకోండి అన్నారనుకోండి, అది తీసుకోకనే ఉండండి. అతను ఫీల్ అవుతాడంటే ఫీల్ అవ్వనివ్వండి. ఎందుకంటే మన దేవుణ్ణి మనం హైలైట్ చేయాలి తప్ప మనుషులను సంతృప్తి పరచడానికి దేవుణ్ణి తక్కువ చేయొద్దు. జాగ్రత్తగా ఈ సందర్భాలు నేను మాట్లాడినవి 4-5 సార్లు వినండి, బైబిల్ మళ్ళీ చదవండి. మళ్ళీ చెప్తున్నాను, విగ్రహార్పితంలో కానీ విగ్రహంలో కానీ ఏమీ లేదు. ఏమీ లేని దానిని ఒకసారి ఎందుకు తినమన్నాడు, ఏ సందర్భంలో తినమన్నాడు, ఎందుకు ఆగమన్నాడు, ఎవరి కోసం ఆగమన్నాడు, మళ్ళీ ప్రకటనలో ఎందుకు దానిని నేరం అన్నాడు, తప్పన్నాడు. వాళ్ళు భోజనంగా అన్యులు పెట్టిన భోజనం తింటున్నారని తప్పన్నాడా, లేక వాళ్ళు విగ్రహారాధనకి వెళ్ళిపోయారా? ఆలోచించుకో. ఓకే, ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, వివాదాల మధ్య ఏది నిజమో ఏది అసత్యమో తెలియక కొట్టుమిట్టాడుతున్నా మీ పిల్లలకు విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహ అర్పితములో కూడా ఏమీ లేదు, కానీ అది అర్పించి బలిచ్చినదిగా ప్రసాదంగా స్వీకరిస్తే అది మీకు రోషం పుట్టిస్తుంది. కటికవానిలో అంగడిలో అమ్మిన దానిని తిన్నా, భోజనములో వడ్డించిన దాన్ని తిన్నా
అది ప్రాబ్లం లేదు. బలవంతుడిగా విగ్రహార్పితంలో ఏమీ లేదు అని తెలిసి తీసుకున్న సందర్భాన్ని బట్టి మిమ్మును మీ నామాన్ని గణపరచవలసిన వరం మేము. గనుక లేఖనం ఏం చెప్పిందో దానిని మాత్రమే మేము చేయాలి. ఎక్కడ వద్దందో లేఖనం అక్కడ మేము ఆగాలి, ఎక్కడ లేఖనం ప్రొసీడ్ అందో అక్కడ ప్రొసీడ్ అవ్వాలి. ఈ క్లారిటీ లేని అనేకులైన మూర్ఖులు వివాదాల మధ్య చిక్కుకొని అనేకుల మధ్య హేళనగా నిలుస్తున్నారు. మీ పిల్లలు వింటున్న మీ పిల్లలకి క్లారిటీ ఇవ్వండి. పదే పదే పరిశోధన చేయటం ద్వారా సత్యమును తెలుసుకునే భాగ్యం ఇవ్వండి. ఇంకనూ అనేక సంగతులు తెలుసుకున్నటలో కృప చూపించండి. లైవ్ వీక్షిస్తున్న మీ బిడ్డలను దీవించండి, ఆయురారోగ్యాలతో నింపండి. మరి నాయన శాంతమూర్తి, కురుడు శాంతమూర్తి అనారోగ్యంతో ఉన్నాడు మీ కుమారుడు, ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, త్వరగా కోలుకుంటూ కృప దయచేయండి. అలాగే చెల్లి జ్యోతి అనారోగ్యంతో ఉంది, కృప చూపించండి. మరి చెల్లి సుప్రియకు మరి బిడ్డను అనుగ్రహించారు, మీ కృపను బట్టి బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉన్నారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్న గంగయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాయన ఇంకా ఎంతోమంది మీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, వారిని దీవించండి, త్వరగా కోలుకుంటూ కృప దయచేయండి. విజయవాడలో జరుగుతున్న సేవను దీవించండి, పరిచర్యను అభివృద్ధి చేయండి. లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి తండ్రి. మరి మీ పిల్లలు తలపెడుతున్న ప్రతి కార్యమును విజయవంతం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సందర్భంగా ఒక ప్రకటన చేయదలుచుకున్నాను. గత సంవత్సరం మరి జాన్సన్ అన్నయ్య మరణించిన తర్వాత ఆయన బాధ్యతను తీసుకొని 2 పాటల సంవత్సరానికి నేను రాస్తాను అని జాన్సన్ అన్నయ్య గారి సంస్మరణ సభలో జ్ఞాపకార్థ లేదంటే ఆయన కొరకు ఆదరణ కూడిక, అనేకులకు ఆదరణ కూడిక అది. ఆ సభలో నేను చెప్పినట్టుగా గత సంవత్సరం సెమినార్కు ముందు 2 పాటలు బైబిల్ మెసేజెస్ ఛానల్ ద్వారా యూనివర్సిటీ ద్వారా 2 పాటలు నేను రాయడం, మరో 2 పాటలు సహోదరులు శ్యాంబాబు గారు రాయడం జరిగింది. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి అవి చాలా సక్సెస్ అయ్యాయి. అనేక మంది వాటిని విని దైవాశీస్సులు పొందారు, అనేకులకు అది సువార్త ప్రకటించింది. మరి ఈ సంవత్సరం కూడా 6 పాటలు బైబిల్ మెసేజెస్ ఛానల్ ద్వారా మరి రిలీజ్ చేయాలి విజయవాడ మంగళగిరి కళాశాల నుంచి అనుకుంటున్నాను. 4 పాటలు ఆల్రెడీ నేను రాశాను. శ్యాంబాబు గారు మరో 2 పాటలు, అందులో రెడ్డిగూడెం నాగరాజు గారు కూడా ఒక పాట రాశారు. మరి ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి పాటలు చేయడానికి ఆల్బమ్ కొరకు సహకరించాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే యూనివర్సిటీ పాటల గురించి కూడా మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.